అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 పథకాలను బౌండరీ దాటించారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన విద్యుత్ ఛార్జీల పెంపుపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 13,000 కోట్లు అప్పులు చేస్తున్నారన్నారు. గతంలో అప్పులు చేస్తున్నారని జగన్ పై తీవ్ర విమర్శలు చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు ప్రజలందరికీ మద్యం మట్కా పేకాట వంటి అలవాటు చేసి ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారని విమర్శలు చేశారు. 6 నెలలకి ప్రతిపక్షాలనే వీధుల్లోకి వచ్చేటట్లుగా చేస్తున్నారని విమర్శలు చేశారు. గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని, పైగా ప్రతి వినియోగదారుడి విద్యుత్ అమ్ముకునే విధంగా చేస్తామని చెప్పి ఇప్పుడు బిల్లులు కట్టేందుకు ఇళ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారని ప్రకాష్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలు ఇవ్వట్లే, జగనన్న అమ్మఒడి లేదు, జగనన్న ఆసరా లేదు, జగనన్న చేయూత లేదు, రైతు భరోసా లేదు, చేదోడు లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంటల బీమా లేదు, సంక్షేమ పథకాలు ఏమీ లేవు. పోనీ జగనన్న సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే పాయా, చంద్రబాబు సూపర్ 6 ఇస్తాడు కదా అని ఆశపడిన ప్రజలకు ఆశాభంగం కలిగేలా ఆయన సూపర్ 6 కూడా బౌండరీ దాటింది. సిక్సర్ కొట్టాడు చంద్రబాబు, హామీలు బౌండరీ దాటాయి. 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశాడు. అంటే నెలకు 600 కోట్ల రూపాయలు మాత్రమే పెంచాడు. ప్రజలకు లబ్ధి చేకూరింది అదనంగా ఏంటంటే పెన్షన్లో మాత్రము నెలకు 600 కోట్ల అదనంగా, అంటే సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు అదనంగా లబ్ధి చేకూరుతాను. నెలకు 13,000 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చిన ఎక్కడ పెడతాడు. ఇది కాదని నవంబర్లో 6,000 కోట్లు, డిసెంబర్లో 9,000 కోట్లు, మొత్తం కలిపి 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచాడు. వందల్లో వచ్చే కరెంటు బిల్లులు వేలల్లోకి వస్తున్నాయి. మరి ఎక్కడికి పోతుంది ఈ డబ్బంతా? 80,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి? 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికి 2 నెలల్లో కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల వసూలు చేసినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయి? మరి హామీలు ఎక్కడికి పోయినాయి? మరి ఈ రకంగా అన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకుని వచ్చిన తర్వాత బాదుడే బాదుడు కార్యక్రమం తప్ప మీరు సంపద సృష్టించింది ఏదైనా ఉందా? ఈరోజు బెల్ట్ షాపులు, గ్రామానికి 10 నుంచి 30 బెల్ట్ షాపులు. సంపద సృష్టించడం అంటే ప్రతి ఇంటి ముందర ఒక టేబుల్ పెట్టుకుని, టేబుల్ మీద 4 సీసాలు పెట్టుకుని కమిషన్ల మీద బతికేటువంటి కుమ్మకాలు. మరి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మందు కూడా ఈరోజు అనంతపురం జిల్లాలో చూస్తున్నాం. చంద్రబాబు చిట్కా ఏంటంటే ప్రజలకు చుక్క ఉండాలి మందు, ఆడే వాళ్ళకు మట్కా ఉండాలా, తినే వాళ్ళకు గుట్కా ఉండాలా, వాళ్ళ పనిలో వాళ్ళు ఉండాలా, తన దోపిడీలో తాను ఉండాలా. జగనన్న ఇచ్చిన విధంగా 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీకి ఎగనామం పెట్టాడు. మరి ఈరోజు కరెంటు బిల్లులు అడ్డగోలుగా పెంచుతూ ఉన్నారు. ప్రజలు హాహాకారాలు వాళ్ళకి వినపడుతున్నాయో లేదు మరి చంద్రబాబు నాయుడికి. మరి ఇన్ని విధాలుగా మోసపోయిన ప్రజలందరూ కూడా ఈ కరెంటు ఛార్జీలు పెంచినటువంటి, విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి విషయంలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందరుండాలని కోరుతూ ఉన్నారు. వారందరికీ ఈయన చేసిన మోసాలను తెలియజెప్పే విషయంగా 27వ తేదీన రాప్తాడులో ఏఈ కార్యాలయం వద్దకు వెళ్ళి వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ర్యాలీగా వెళ్ళి సెక్షన్ 30 అమల్లో ఉందని అధికారులు చెప్తా ఉన్నారంట. సెక్షన్ 30 ఎప్పుడో ఉంటుంది రాష్ట్రంలో, ఎప్పుడో ఒకసారి ఇన్వోక్ చేస్తారు, ఎప్పుడో ఉంటుంది రాష్ట్రంలో. కరెంటు ఛార్జీల విషయంలో రైతులు ధర్నా చేస్తుంటే పోలీసులతో కాల్పులు జరిపించి 12 మంది రైతుల మరణానికి కారణమైనటువంటి రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఈ విధంగా రాష్ట్రం పైన ఖర్చు తగ్గించి ప్రజలపైన భారం మోపకుండా జగనన్న విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు కేవలం విద్యుత్ రంగాన్ని వ్యాపార రంగంగానే మార్చారు. మరి ఈ కార్యక్రమం మనమందరము కూడా సంఘటితంగా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రాప్తాడులో
ఎల్లుండి జరిగేటువంటి రైతు ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుతా